పెంచలయ్య ప్రాణత్యాగం. ఇప్పటి తరానికి ఉద్యమ స్ఫూర్తిని పరిచయం చేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు పెంచలయ్య. తన చుట్టూ ఉన్న సమాజాన్ని సంస్కరించి వారి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు పరచాలనుకున్న సంకల్పాన్ని మాత్రం మనకు వదిలి వెళ్లిపోయాడు. మనం పడిన కష్టం మన పిల్లలు పడకూడదు అని అందరం అనుకుంటాం. కానీ తన పిల్లలతో పాటు చుట్టూ ఉన్న వారి పిల్లల అభ్యున్నతి కోసం పాటుపడాలన్నదే ఆయన ఆరాటం. పెంచలయ్య వయసు చూస్తే చాలా చిన్న వయసు. హత్యకు కారణం గంజాయి వ్యాపారాన్ని అరికట్టడానికి గంజాయి సేవించడం వలన రాబోయే అనర్థాల గురించి అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహించడం అని అంటున్నారు. ఆయన నివాసం ఉండే ప్రాంతం వారు చెప్పే విషయాలను గమనిస్తే ప్రజల బాగోగులను గురించి ఆలోచించే నాయకుడు వారి గుండెల్లో నిలిచిపోయాడు పెంచలయ్య. సినిమాలు, షికార్లు తమ గురించి తప్ప సమాజం గురించి ఆలోచించే యువత లేరు అని నిరుత్సాహంగా నిట్టూర్పు విడిచే వారికి యువ శక్తిని వినియోగించుకోవడం తెలియకపోవడం బాధను కలిగిస్తుంది. ఎక్కడెక్కడి వారో వచ్చి స్థిరపడిన ఒక నివాస సముదాయంలో తాను ఒక మాట చెబితే కాదనలేని విధంగా వారిని మలుచుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. పెంచలయ్య హత్య గావించబడే వరకు ఆయన గంజాయి వ్యతిరేక ఉద్యమం మాత్రమే చేస్తున్నాడు అనుకున్నాం. ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఆయన ఒక దార్శనికుడు. సమాజంలో ఎటువంటి అరాచకానికైనా పరిష్కారం విద్య మాత్రమే చూపగలదు అనేది పెంచలయ్య అభిప్రాయం. పెంచలయ్య నివాసం ఉంటున్నది సామాజికంగా వెనుకబడిన తరగతుల నివాస ప్రాంతంలో. పెంచలయ్య గంజాయి అమ్మే వారితో యుద్ధం చేయడానికి ఎంచుకున్న అస్త్రం విద్య. తల్లిదండ్రులిద్దరూ ఎటువంటి పనుల్లో నిమగ్నమైనా పిల్లలను చదివించమని విజ్ఞప్తి చేస్తూ కాలనీలో అందరినీ సమాయత్తపరచడమే ఆయన సాధించిన విజయం. అదే గంజాయి మాఫియాకు కంటగింపుగా మారింది. కిరాతకులు ఆయన్ను పొట్టన పెట్టుకున్నారు. పెంచలయ్యకు సంఘీభావంగా నిలిచిన వారందరూ యువతే. అందరూ రెక్కాడితే గాని డొక్కాడని వారే. కానీ సామాజిక స్పృహతో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వారే. తాము నిర్దేశించుకున్న లక్ష్యం కోసం కొంత సమయాన్ని కేటాయించి కష్టపడుతున్నారు. పెంచలయ్య పిల్లలు మాట్లాడే మాటలు వింటుంటే సమాజం పట్ల, ఆర్థిక రాజకీయ విషయాల పట్ల వారికి ఉన్న అవగాహన గమనిస్తే తండ్రిగా పెంచలయ్య చాలా మందికి ఆదర్శప్రాయుడు అనిపిస్తుంది. పెంచలయ్య పిల్లల అభిష్టం గమనిస్తే వారికి సివిల్ సర్వీసెస్ లోకి వెళ్లాలని ఉన్నది. వాస్తవం చెప్పాలంటే సమాజం పట్ల ఇంత అవగాహన ఉన్న పిల్లలే సివిల్ సర్వీసెస్ కు అర్హులు. ఈ సంఘటన జరిగిన తర్వాత పెంచలయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి సిపిఎం నేతలతో పాటు తెలుగుదేశం ఎమ్మెల్యే కోటమిరెడ్డి కూడా వెళ్లారు. పెంచలయ్య ఇద్దరు పిల్లలను చదివించే బాధ్యతను స్వీకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాజకీయ నాయకుడిగా అది సర్వసాధారణం. అయితే తండ్రి చేసిన వాగ్దానాన్ని అమలు చేస్తానంటూ కోటమిరెడ్డి కూతురు మాట్లాడిన విధానం యువతలో రోజు రోజుకు పెరుగుతున్న సామాజిక స్పృహకు అద్దం పడుతోంది. దేశ రాజకీయాల్లోకి ప్రవేశించ యువత విముఖంగా ఉండటం గమనిస్తున్నాము. కానీ పెంచలయ్య హత్యోదంతం మాత్రం దేశ యువత పైనాన్ని తెలుపుతోంది. గంజాయి మాఫియా లాంటి అసాంఘిక కార్యక్రమాల్లో ఇరుక్కుపోతున్న యువత ఒకవైపు ప్రభుత్వానికి సవాలు విసురుతోంది. అదే సమయంలో అటువంటి అసాంఘిక కార్యక్రమాలను నిరోధించడానికి ప్రాణాలను సైతం లెక్క చేయని పెంచలయ్య లాంటి ఆదర్శప్రాయమైన యువత కనిపిస్తుంది. నూనుగు మీసాల నూతన వయస్సులోనే ప్రభుత్వాల విధి విధానాల గురించి, సామాజిక రుగ్మతల గురించి మాట్లాడుతున్న పెంచలయ్య పిల్లల లాంటి యువత ఒకవైపు ఉన్నారు. పెంచలయ్య దృష్టిలో గంజాయి వ్యాపారంలో ఉన్న యువత కూడా అరాచకాలు చేసే యువత కాదు, అవగాహన లేని యువత మాత్రమే. పెంచలయ్య హత్య పాలకులకు ఒక హెచ్చరిక చేస్తోంది. ప్రతి ఇంటికి విద్య, ఉపాధి కల్పించగలిగితే గంజాయి మాఫియాను అరికట్టవచ్చు. నాణ్యతతో కూడిన విద్యను అందిస్తూ పిల్లలు ఆ విద్యను ఎంత మేరకు అందిపుచ్చుకుంటున్నారో పాలకులు గమనించాలి. దేశ ప్రజలందరికీ జీవించే హక్కును కల్పించింది రాజ్యాంగం. జీవించే హక్కు అంటే ఏంటో పాలకులు అర్థం చేసుకుంటే మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కసరత్తు చేయగలుగుతారు. గంజాయి మీద ఉక్కు పాదం మోపుతున్నామని పాలకులు చెప్తూ ఉంటారు. ప్రతి సమస్యను శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూసినంత కాలం ఇటువంటి మాఫియాలను అరికట్టలేరు. దానిలో కూడా సామాజిక, ఆర్థిక కోణం దాగుంది. పెంచలయ్య తన ప్రాణాన్ని త్యాగం చేసి ప్రభుత్వాలకు అందించిన సందేశం ఇది. సమాజంలో అన్ని రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించలేనంత కాలం పెంచలయ్య లాంటి వారి హత్యలకు ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపించలేవు. సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించిన ఒక వీరుడు నేలకొరిగాడు. ఆయన ఆశయాన్ని యువత అందిపుచ్చుకోవాలి. అందరికీ విద్య అనే ఆయన ఆశను ప్రభుత్వాలు అందరికీ కల్పించాలి. పెంచలయ్య ప్రాణత్యాగం. ఇప్పటి తరానికి ఉద్యమ స్ఫూర్తిని పరిచయం చేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు పెంచలయ్య. తన చుట్టూ ఉన్న సమాజాన్ని సంస్కరించి వారి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు పరచాలనుకున్న సంకల్పాన్ని మాత్రం మనకు వదిలి వెళ్లిపోయాడు. మనం పడిన కష్టం మన పిల్లలు పడకూడదు అని అందరం అనుకుంటాం. కానీ తన పిల్లలతో పాటు చుట్టూ ఉన్న వారి పిల్లల అభ్యున్నతి కోసం పాటుపడాలన్నదే ఆయన ఆరాటం. పెంచలయ్య వయసు చూస్తే చాలా చిన్న వయసు. హత్యకు కారణం గంజాయి వ్యాపారాన్ని అరికట్టడానికి గంజాయి సేవించడం వలన రాబోయే అనర్థాల గురించి అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహించడం అని అంటున్నారు. ఆయన నివాసం ఉండే ప్రాంతం వారు చెప్పే విషయాలను గమనిస్తే ప్రజల బాగోగులను గురించి ఆలోచించే నాయకుడు
నాయకుడిగా వారి గుండెల్లో నిలిచిపోయాడు పెంచలయ్య. సినిమాలు, షికార్లు తమ గురించి తప్ప సమాజం గురించి ఆలోచించే యువత లేరు అని నిరుత్సాహంగా నిట్టూర్పు విడిచే వారికి యువ శక్తిని వినియోగించుకోవడం తెలియకపోవడం బాధను కలిగిస్తుంది. ఎక్కడెక్కడి వారో వచ్చి స్థిరపడిన ఒక నివాస సముదాయంలో తాను ఒక మాట చెబితే కాదనలేని విధంగా వారిని మలుచుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. పెంచలయ్య హత్య గావించబడే వరకు ఆయన గంజాయి వ్యతిరేక ఉద్యమం మాత్రమే చేస్తున్నాడు అనుకున్నాం. ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఆయన ఒక దార్శనికుడు. సమాజంలో ఎటువంటి అరాచకానికైనా పరిష్కారం విద్య మాత్రమే చూపగలదు అనేది పెంచలయ్య అభిప్రాయం. పెంచలయ్య నివాసం ఉంటున్నది సామాజికంగా వెనుకబడిన తరగతుల నివాస ప్రాంతంలో. పెంచలయ్య గంజాయి అమ్మే వారితో యుద్ధం చేయడానికి ఎంచుకున్న అస్త్రం విద్య. తల్లిదండ్రులిద్దరూ ఎటువంటి పనుల్లో నిమగ్నమైన పిల్లలను చదివించమని విజ్ఞప్తి చేస్తూ కాలనీలో అందరినీ సమాయత్తపరచడమే ఆయన సాధించిన విజయం. అదే గంజాయి మాఫియాకు కంటగింపుగా మారింది. కిరాతకులు ఆయన్ను పొట్టన పెట్టుకున్నారు. పెంచలయ్యకు సంఘీభావంగా నిలిచిన వారందరూ యువతే. అందరూ రెక్కాడితే గాని డొక్కాడని వారే. కానీ సామాజిక స్పృహతో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వారే. తాము నిర్దేశించుకున్న లక్ష్యం కోసం కొంత సమయాన్ని కేటాయించి కష్టపడుతున్నారు. పెంచలయ్య పిల్లలు మాట్లాడే మాటలు వింటుంటే సమాజం పట్ల, ఆర్థిక, రాజకీయ విషయాల పట్ల వారికి ఉన్న అవగాహన గమనిస్తే తండ్రిగా పెంచలయ్య చాలా మందికి ఆదర్శప్రాయుడు అనిపిస్తుంది. పెంచలయ్య పిల్లల అభిష్టం గమనిస్తే వారికి సివిల్ సర్వీసెస్ లోకి వెళ్లాలని ఉన్నది. వాస్తవం చెప్పాలంటే సమాజం పట్ల ఇంత అవగాహన ఉన్న పిల్లలే సివిల్ సర్వీసెస్ కు అర్హులు. ఈ సంఘటన జరిగిన తర్వాత పెంచలయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి సిపిఎం నేతలతో పాటు తెలుగుదేశం ఎమ్మెల్యే కోటమిరెడ్డి కూడా వెళ్లారు. పెంచలయ్య ఇద్దరు పిల్లలను చదివించే బాధ్యతను స్వీకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాజకీయ నాయకుడిగా అది సర్వసాధారణం. అయితే తండ్రి చేసిన వాగ్దానాన్ని అమలు చేస్తానంటూ కోటమిరెడ్డి కూతురు మాట్లాడిన విధానం యువతలో రోజు రోజుకు పెరుగుతున్న సామాజిక స్పృహకు అద్దం పడుతోంది. దేశ రాజకీయాల్లోకి ప్రవేశించ యువత విముఖంగా ఉండటం గమనిస్తున్నాం. కానీ పెంచలయ్య హత్యోదంతం మాత్రం దేశ యువత పైనాన్ని తెలుపుతోంది. గంజాయి మాఫియా లాంటి అసాంఘిక కార్యక్రమాల్లో ఇరుక్కుపోతున్న యువత ఒకవైపు ప్రభుత్వానికి సవాలు విసురుతోంది. అదే సమయంలో అటువంటి అసాంఘిక కార్యక్రమాలను నిరోధించడానికి ప్రాణాలను సైతం లెక్క చేయని పెంచలయ్య లాంటి ఆదర్శప్రాయమైన యువత కనిపిస్తుంది. నూనుగు మీసాల నూతన వయస్సులోనే ప్రభుత్వాల విధి విధానాల గురించి, సామాజిక రుగ్మతల గురించి మాట్లాడుతున్న పెంచలయ్య పిల్లల లాంటి యువత ఒకవైపు ఉన్నారు. పెంచలయ్య దృష్టిలో గంజాయి వ్యాపారంలో ఉన్న యువత కూడా అరాచకాలు చేసే యువత కాదు, అవగాహన లేని యువత మాత్రమే. పెంచలయ్య హత్య పాలకులకు ఒక హెచ్చరిక చేస్తోంది. ప్రతి ఇంటికి విద్య, ఉపాధి కల్పించగలిగితే గంజాయి మాఫియాను అరికట్టవచ్చు. నాణ్యతతో కూడిన విద్యను అందిస్తూ పిల్లలు ఆ విద్యను ఎంత మేరకు అందిపుచ్చుకుంటున్నారో పాలకులు గమనించాలి. దేశ ప్రజలందరికీ జీవించే హక్కును కల్పించింది రాజ్యాంగం. జీవించే హక్కు అంటే ఏంటో పాలకులు అర్థం చేసుకుంటే మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కసరత్తు చేయగలుగుతారు. గంజాయి మీద ఉక్కు పాదం మోపుతున్నామని పాలకులు చెప్తూ ఉంటారు. ప్రతి సమస్యను శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూసినంత కాలం ఇటువంటి మాఫియాలను అరికట్టలేరు. దానిలో కూడా సామాజిక, ఆర్థిక కోణం దాగుంది. పెంచలయ్య తన ప్రాణాన్ని త్యాగం చేసి ప్రభుత్వాలకు అందించిన సందేశం ఇది. సమాజంలో అన్ని రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించలేనంత కాలం పెంచలయ్య లాంటి వారి హత్యలకు ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపించలేవు. సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించిన ఒక వీరుడు నేలకొరిగాడు. ఆయన ఆశయాన్ని యువత అందిపుచ్చుకోవాలి. అందరికీ విద్య అనే ఆయన ఆశను ప్రభుత్వాలు అందరికీ కల్పించాలి.